అందరికీ హాయ్ అండి. నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు లితిషా వరల్డ్. 1 వీక్ బ్యాక్ అత్తగారింటికి అలాగే అమ్మగారి ఇంటికి వెళ్ళానండి. అక్కడి నుంచి ఏమేమి తీసుకొచ్చామో చూసేద్దాము. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీలో ఎంతమందికి తెలుసండి ఈ కాయ? మా సైడ్ పప్పర పనసకాయ అంటారండి. అమ్మ వాళ్ళకి ఈ చెట్టు ఉంది, అందుకే ఒక కాయ తెచ్చుకున్నాను. చూసారా ఎంత ఎర్రగా ఉందో. ఇటువంటి కెమికల్స్ యూజ్ చేయకుండా న్యాచురల్గా పండిన కాయ అండి. అలాగే 2 కొబ్బరికాయలు తెచ్చుకున్నానండి. నాకు ఇక్కడ బెల్లం అంతగా నచ్చదండి, అందుకే వెళ్ళినప్పుడల్లా నేను బెల్లం అక్కడే తెచ్చుకుంటాను. 1 కేజీన్నర బెల్లం తెచ్చుకున్నాను. ఇంట్లో ప్రిపేర్ చేసిన నువ్వుల చిక్కీ అలాగే సోంపాపిడి కూడా తెచ్చుకున్నానండి, అమ్మ ఇచ్చింది. పల్లెటూళ్ళలో ఈజీగా దొరికే కాయ ఏంటంటే పపాయ. అమ్మ వాళ్ళకి కూడా పపాయ చెట్లు అయితే చాలా ఉన్నాయి. డైరెక్ట్గా చెట్టుకి పండిన పపాయ అయితే ఆ టేస్ట్ అయితే చాలా స్వీట్గా ఉంటుంది, అందుకే ఒక పపాయ అయితే తెచ్చుకున్నాను. అత్తయ్య వాళ్ళకి కోళ్ళు ఉన్నాయండి, అందుకే నాటు కోడిగుడ్లు తెచ్చుకున్నాను. నాటుగుడ్లు దొరకడం అంటే సిటీలో చాలా కష్టం. పాపకి పెట్టొచ్చు అని చెప్పి ఎంత కష్టమైనా ఎగ్స్ మాత్రం తెచ్చుకున్నాను. టమాటాలు కూడా తెచ్చుకోవాలా అక్క అంటారేమో. ఈ టమాటాలు ఎటువంటి కెమికల్స్ లేకుండా మందులు కొట్టకుండా పండిన టమాటాలండి, అందుకే అవి కూడా తెచ్చుకున్నాను నేను. సుగంధ బాటిల్ కూడా తెచ్చుకున్నానండి. సుగంధ అంటే నన్నారి అంటారు కదా, అండ్ సమ్మర్లో తాగొచ్చని తెచ్చుకున్నాను. ఇదేమో సమ్మకాయలు అంటారండి. కర్రీ అయితే సూపర్గా ఉంటుంది అండ్ చట్నీ కూడా బాగుంటుంది. ఈ రెసిపీ కూడా తప్పకుండా మీకు పోస్ట్ చేస్తాను, ట్రై చేయండి. అమ్మ గ్లాస్ ఐటమ్స్ యూజ్ చేయదండి, నేను గ్లాస్ ఐటమ్స్ అయితే బాగా యూజ్ చేస్తాను. ఫంక్షన్కి వెళ్తే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారంట, నన్నే యూజ్ చేసుకోమని ఇచ్చేసింది, అది కూడా తెచ్చుకున్నాను. ఈ బాక్స్లో పసుపు తెచ్చుకున్నానండి. మనం బయట వాడే పసుపులో కూడా కెమికల్స్ ఉంటాయండి. ఇప్పుడు నేను తెచ్చిన పసుపు అయితే పసుపు కొమ్ములు తెచ్చి ఆడించిన పసుపు అండి, ఎటువంటి కెమికల్స్ లేకుండా. అలాగే ప్యూర్ హనీ. పాపకి మాత్రం ఓన్లీ ప్యూర్ హనీ పెడతామండి. పల్లెటూళ్ళలో అయితే ఈజీగా దొరుకుద్ది. అత్తయ్య కూడా ఫంక్షన్కి వెళ్తే రిటర్న్ గిఫ్ట్స్గా ఈ గ్లాస్ జార్స్ ఇచ్చారు. గ్లాస్ జార్స్ కూడా నేను తెచ్చుకున్నాను. అలాగే ఇంట్లో తయారు చేసిన గోరుమిటికలు అంటారు కదండి, దాంట్లో వేసుకుని తెచ్చుకున్నాను. సమ్మర్ స్టార్ట్ అయితే ఎక్కువగా యూజ్ చేసేది ఏంటండి, నిమ్మకాయలే కదా. అలాగే ఇంటికాడ చెట్టు ఉంటే నిమ్మకాయలు కూడా నేను తెచ్చుకున్నానండి. ఎండాకాలం వచ్చిందంటే పచ్చళ్ళ సీజన్ కూడా అండి. అమ్మ టమాటా పచ్చడి పట్టింది, అందుకు కొంచెం టమాటా పచ్చడి తెచ్చుకున్నాను, తాలింపు పెట్టుకోవాలి. అలాగే అత్తయ్య కూడా వంకాయ పచ్చడి ఇచ్చిందండి. వంకాయ పచ్చడి మాత్రం టేస్ట్ అయితే సూపర్గా ఉంది. అమ్మ వాళ్ళ ఇల్లు అత్తగారి ఇల్లు పక్క పక్క ఊళ్ళండి, ఒకేసారి వెళ్తే 2 కవర్ చేసేసుకోవచ్చు. మీలో ఎంతమందికి ఎండ్రాయిల్ అంటే ఇష్టం అండి? నాకు కూడా ఎండ్రాయిల్ అంటే చాలా ఇష్టం, అందుకే ఎండ్రాయిల్ అయితే తెచ్చుకున్నాను. మా పొలంలో పండిన పెసరపప్పు అండి. నేను ఎక్కువగా పెసరపప్పు చారు అయితే ఎక్కువగా పెడతాను పాప కోసం, అందుకే పెసరపప్పు తెచ్చుకున్నాను. కొత్త పెసరపప్పు అండి అది. అలాగే నేను దోశల కోసం పెసరగుళ్ళు తెచ్చుకున్నాను. నాకైతే దోశలకైతే ఇదే బాగుంటుంది. మాకు పెసరపప్పు మినపప్పు ఇవన్నీ పల్లెటూరు నుంచే వస్తాయండి, ఇక్కడ కొనుక్కోవాల్సిన లేదు. ఇదేమో కొత్త మినపప్పు అండి, గారెల కోసం తెచ్చుకున్నాను. ఏంటక్క బొక్కెట్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఇది బొక్కెట్ కాదండి, బొక్కెట్లో వడియాలు ఉన్నాయండి. సమ్మర్ స్టార్ట్ అయింది కదా, అమ్మ వడియాలు కూడా పట్టేసింది. ఇదేమో నాకు ఈజీగా 1 ఇయర్ పైనే వచ్చేస్తాయి. నాకు ఈ వడియాలు అంటే చాలా ఇష్టం. అలాగే కొబ్బరి ముక్కల నుంచి ఆడించుకున్నాను కొబ్బరి నూనె, ప్యూర్ కొబ్బరి నూనె. అలాగే ఎగ్స్ తెచ్చుకున్నాను కదండి, ఎగ్స్ అన్నీ ఈ ట్రేలో పెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేస్తాను. నాటుగుడ్లు మాత్రం పాపకు మాత్రమే యూజ్ చేస్తానండి. మేమైతే నార్మల్ ఎగ్స్ అయితే వేసుకుంటాము. ఇలా స్టోర్ చేసుకుంటే ఎక్కువ అంటే 1 మంత్ వరకు వస్తాయి ఎగ్స్. సిటీలో అయితే నాటుగుడ్లు అయితే దొరకడం అయితే చాలా కష్టం. వెళ్ళినప్పుడల్లా అత్తయ్య వాళ్ళ ఇంటికి గుడ్లు తెచ్చుకుంటాము. ఏ ఆడపిల్లకైనా అత్తగారింటికాడ పుట్టింటికాడ నుంచి తెచ్చుకుంటే చాలా భలే హ్యాపీగా అనిపిస్తుంది కండి. పల్లెటూరు నుంచి తెచ్చుకునే ప్రతి ఒక్కటి చాలా న్యాచురల్గా ఉండేయండి. ఇంకా 2 ఐటమ్స్ తెచ్చానండి, అదే అమ్మ చేతి వంట. ఒకటేమో ఫిష్ ఫ్రై, ఇంకోటి
గోంగూర ఎండు రొయ్యలు. నాకు ఆ 2 అంటే చాలా ఇష్టం. అందుకే ఆ 2 కర్రీస్ నేను తెచ్చుకున్నానండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.